హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బర్ల గారెలండి. మనం ఒకలా ఉదయం చేసుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా మధ్యాహ్నం స్నాక్స్గా చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే 10ంటికి ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకొని శుభ్రంగా కడిగి దీంట్లో ఒక్కొక్కసారి రాళ్ళు అనేది ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం గాల్చుకోవాలండి. తర్వాత శుభ్రంగా కడిగి ఇలా చిల్లుల కిందకి వేసుకుంటే నీళ్ళు అనేవి ఉండవు అన్నమాట. తర్వాత నీళ్ళు లేకుండా ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీని నీళ్ళే సరిపడతాయి అన్నమాట, నీళ్ళు పోయక్కర్లేదు. కొంచెం గట్టిగానే పట్టుకుంటేనే చక్కగా గారెలకు వస్తాయి అన్నమాట. ఇలా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా కాల్చుకుంటే చక్కగా లోపల దాకా కాలి మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా నేనైతే ఇంట్లో ఎలా చేస్తానో అలానే చేశానండి. ఇంట్లో చేసినట్లుగా చేస్తేనే చాలా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను ఇంట్లో అయితే. ఇక్కడ మనం ఎల్లిపాయ కారం కానీ లేకపోతే చికెన్ కానీ లేకపోతే నేను ఇక్కడైతే టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. నచ్చితే లైక్ చేయండి.